తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతం పట్టిది అంటాం కదా. సో ఈ పుస్తకం కూడా తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతం పట్టితిని అనే దాన్ని గుర్తు చేసుకుంటూ మీరు తల్లికి ఒక ఉత్తరం రాశారు. చివరిలో తల్లికి ఉత్తరం ఎందుకు రాయాలనుకున్నారు ఈ పుస్తకం ముఖంగా? ఆఖరిలో నా ధర్మాన్ని పాటించగలనా లేదా అన్న క్వశ్చన్కి ఎలా రాస్తే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు మా అమ్మగారికి ఒక ఉత్తరం రాస్తే, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కానీ మిమ్మల్ని ఆర్బీఐ గవర్నర్గా తీసుకునే దగ్గర అనేక సందర్భాల్లో వరల్డ్ బ్యాంక్ చాలా వాటికి చేశారు. మీరు మిమ్మల్ని ఎంచుకున్నారంటే మీలో ఒక మిగతా వాళ్ళు లేని ఒక నాలెడ్జ్తో పాటు ఒక ప్రత్యేకత ఉంటేనే కదా వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు కదా. నా కెరియర్లో నాకు కూడా ఎగుడు దిగుళ్ళు, వెసులుబాట్లు, వెనకబాట్లు వచ్చాయి. కానీ నాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు నేను నాకు సాధ్యమైనంత వరకు చేశానన్నమాట. ఒక మామూలు మనిషికి అసలు ఆర్బీఐ పాత్ర ఏంటి, ఆర్బీఐ ద్వారా ఈ దేశానికి ప్రజలకి జరిగే లాభ నష్టాలు ఏంటి? సామాన్య ప్రజలకి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు అనగానే ఒక 10 రూపాయల నోటు కానీ, 100 రూపాయల నోటు కానీ, 500 రూపాయల నోటు కానీ గవర్నర్ గారి సంతకంతో ఉన్న నోటే కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ లాంటి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో మీరు ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. ఆ సమయంలో మీకు ఆయన ఆ పదవిని వారు గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని ఎలా తీసుకున్నారు సార్, ఆ అదృష్టాన్ని, ఆ ఛాలెంజ్ని? కొత్త ఉద్యోగంలోకి వెళ్తే ఇది చేయగలనా, ఏమిటి నేర్చుకోవాలి, ఏమిటి సాధించాలి, ఏమి సమస్యలు వస్తాయి, ఏమి ఛాలెంజెస్ ఉంటాయని ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా అనుకోవడం సబబే. సార్ ఇంత విలువైన మంచి పుస్తకము తెలుగులోకి ఏమైనా అనువాదం చేసే ప్రణాళిక ఏమైనా చేస్తున్నారా సార్? తప్పకుండా. ముఖ్యంగా తెలుగు నా భాష కాబట్టి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి తప్పకుండా తెలుగులోకి ముందు మిగిలిన భాషల్లో కూడా అనువాదం చేయాలి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు ఉన్నారు. వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఐఏఎస్ టాపర్గా చాలా ప్రఖ్యాతులు. ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా చేశారు. వరల్డ్ బ్యాంక్లోనూ వారు గొప్ప సేవలు అందించారు. అటు ఐఏఎస్ అధికారిగా, ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ఫిజిక్సు, ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా, అధ్యాపకులుగా, ఆచార్యులుగా అనేక రంగాల్లో విస్తృతమైన సేవ చేసి అనేక రంగాలపై, అనేక అంశాలపై ఎంతో ప్రభావితం చేసిన వారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు. ఇటీవలే ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్తకం జస్ట్ ఏ మెర్సనరీ అనే పుస్తకం. ఇది వారి కెరీరు, వారి జీవితంలో అనేక అంశాలను ఆయన ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ ఈ పుస్తకంగా తీసుకొచ్చారు. ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప పుస్తకం. ఈ పుస్తకం కేవలం ఐఏఎస్ యాస్పిరెంట్స్, అధికారులకు, బ్యూరోక్రాట్స్కే కాకుండా ఏ రంగం వారికైనా, ఏ ప్రాంతం వారికైనా, ఏ వయసు వారికైనా, ఏ భాష వారికైనా ఈ పుస్తకం గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ అంశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ పుస్తకాన్ని నేను చదివాను. ఒక నవల చదివినట్లుగా ఉంది, అలాగే ఒక వ్యక్తిత్వ వికాసం గ్రంథం చదివినట్లుగా ఉంది, ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి ఒక సినిమా చూసినట్టుగా ఉంది. అంత చాలా లలితమైన శైలిలో, చాలా సులభమైన శైలిలో, చాలా ఆకర్షణీయంగా చదివించేటట్టుగా ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఇటీవలే ఈ పుస్తకం రిలీజ్ అయింది. పుస్తకం రిలీజ్ అయిన తర్వాత తెలుగు వాళ్ళు చేస్తున్న, తెలుగు ఛానల్స్ చేస్తున్న మొట్టమొదటి ఇంటర్వ్యూ మనదే. మనకు ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని కలగజేసినందుకు ముందుగా దువ్వూరి సుబ్బారావు గారికి మన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాము. ఈ పుస్తకం గురించి, వారి కెరీర్ గురించి, వారి జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం శర్మ గారు. సార్, ఒక గొప్ప పుస్తకాన్ని మీరు కానుకగా అందజేశారు. ఇది కంపల్సరిగా చదవాల్సిన పుస్తకం అని నాకు అనిపించింది. పదే పదే కూడా చదవాలనిపించిన పుస్తకం ఇది. మామూలుగా మనకి విద్యాభ్యాసంలో ట్రెడిషనల్గా చదువుకున్న వాళ్ళకి, నిన్న మొన్నటి తరాలకు కూడా తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతం పట్టిది అంటాం కదా. సో ఈ పుస్తకం కూడా తల్లి నిన్ను తలంచి ఈ పుస్తకం చేతం పట్టితిని అనే దాన్ని గుర్తు చేసుకుంటూ మీ పుస్తకం అంతా నేను వేగంగా వీక్షణ చేశాను. పుస్తకం అంతా ఒక ఎత్తు. మీరు తల్లికి ఒక ఉత్తరం రాశారు చివరిలో, ఒక 10 పేజీలు ప్రింటెడ్ వర్షన్లో. సపరేట్గా ఒక ప్రత్యేకంగా, విశిష్టంగా ఉంది, సమాంతరంగా ఉంది. అందులో పుస్తకం తాలూకు ఆత్మ, మీ ఆత్మ కూడా దర్శనమవుతాయి. కాబట్టి తల్లికి ఉత్తరం ఎందుకు రాయాలనుకున్నారు ఈ పుస్తకం ముఖంగా? పుస్తకం రాయడం మొదలుపెట్టినప్పుడు నేను పెద్దగా ప్లాన్ చేసుకోలేదు. అంటే బ్రాడ్గా ప్లాన్ ఉంది కానీ చాలా డీటెయిల్గా ప్లాన్ చేసుకోలేదు. ఏదో వచ్చినట్టు రాసేద్దాంలే, ముందు రాసి తర్వాత చూసుకుందాము అనుకున్నాను అనమాట. సో స్టేజ్ వైజ్గా కెరియర్, నా మొదటి కెరియర్, నా ఐఏఎస్ పాస్ అయిన దగ్గర నుంచి నా కెరియర్ అంతా ఒక్కొక్క స్టేజ్ రాసుకుంటూ వచ్చాను. అంతా వచ్చాక నాకైతే ఇన్కంప్లీట్గా, అసంపూర్తిగా ఉన్నట్టు అనిపించింది.
ఎందుకంటే జీవితంలోనూ కెరియర్లోనూ ఎప్పుడూ అందరూ కూడా నీ ధర్మాన్ని పాటించు అంటారు. ఎవరు పెద్దవాళ్ళు మనకి ఏమన్నా చెప్పినప్పుడు నీ ధర్మాన్ని పాటించు అంటారు. నేను ధర్మాన్ని పాటించానా లేదా, నా ధర్మం ఏమిటి, అసలు నాకు నా ధర్మం ఏమిటో తెలుసా, తెలిసినప్పుడు పాటించానా, తెలియనప్పుడు నా ధర్మం ఎలా తెలుసుకున్నాను అన్నది రాయాలనుకున్నాను ఈ పుస్తకంలో. ఎలా రాయాలి, ఒక ఏదో భగవద్గీతలో రాసినట్టుగా నేను రాయలేను కదా. అంటే అది మా అమ్మగారు మా నాన్నగారు మాకు ఎప్పుడూ జీవితాంతం చెప్పేవారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మంచి అందరు పేరెంట్స్ చెప్పినట్టే వాళ్ళు మాకు చెప్పేవారు. అవి నా మనసులో అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు పెద్దగా అనిపించలేదు, కానీ తర్వాత నా జీవితంలో అనుభవాలు ఉన్నప్పుడు అమ్మ బాబాయ్ ఇలా చెప్పారు కదా అని నాకు గుర్తొచ్చేదనమాట. సో ఆఖరిలో నా ధర్మాన్ని పాటించగలనా లేదా అన్న క్వశ్చన్కి ఎలా రాస్తే బాగుంటుంది అనిపిస్తే అప్పుడు మా అమ్మగారికి ఒక ఉత్తరం రాస్తే దాంట్లో నేను అన్నీ రాస్తే బాగుంటుంది కదా, అది పుస్తకం కంక్లూడ్ చేయడానికి బాగుంటుంది కదా అని మా అమ్మకు ఒక ఉత్తరం రాశానండి. నాకు కూడా చాలా ఆనందం వేసింది మొదలుపెట్టినప్పుడు, తర్వాత ఆ ఉత్తరం చదివినప్పుడు. తర్వాత మీ లాంటి పెద్దవారు విశ్లేషకులు అంటారు కదా ఇది బాగుందండి అంటే నాకు ఇంకా ఆనందం వస్తుందన్నమాట. అంటే మీపై మీ తల్లిగారి ప్రభావం, మీ తండ్రి గారి ప్రభావం చాలా బలంగా ఉందని, ఎప్పటికప్పుడు మీరు ప్రపంచానికి ఆన్సర్ చేసినా చేయకపోయినా మన ఆత్మకు మనం ఆన్సర్ చేసుకున్నట్లుగా, ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నట్లుగా, మనం తయారవుతున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులకి మీరు చెప్పుకున్నారు, ఒక నివేదించుకున్నట్లుగా ఉంది ఆ ఉత్తరం. ముఖ్యంగా మీ జీవితం పైన మీ తల్లిదండ్రుల ప్రభావం ఏ విధంగా ఉంది? ముందుగా అమ్మ ప్రభావం, అమ్మ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి తెలుసుకున్నారు? చాలా నేర్చుకున్నానండి. ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కష్టం, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు చెప్పిందే కాకుండా వాళ్ళు ఏమిటి చేశారో దాన్ని బట్టి కూడా మనం నేర్చుకుంటాము. ఇప్పుడు ఇంగ్లీష్లో అంటారు కదా, డోంట్ డూ వాట్ ఐ టెల్ యూ టు డూ వాట్ ఐ డూ. వాళ్ళు ఎగ్జాంపుల్ చూపెడతారు. అట్లాగే మా అమ్మ నాన్నగారు కూడా బై ఎగ్జాంపుల్ దే షోడ్ అస్. ముఖ్యంగా డబ్బు దగ్గర ఎప్పుడు మాది లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా చిన్నప్పుడు మాకు చాలా కానీ నాకు ఇప్పుడు ఆలోచిస్తే నాకు దేనికి నాకు కావాల్సింది నాకు అంతలేదని ఏమీ లేదనమాట. దేనికి కరువు లేకుండా తరువు లేకుండా చేశారు మా అమ్మ నాన్నగారు కూడా. మాకు కావాల్సిన చదువులు, మాకు కావాల్సిన బట్టలు అవి ఇచ్చారు. కానీ నాకు ఆ వాల్యూ ఆఫ్ ఆస్టెరిటీ, లిమిటింగ్ యువర్ డిజైర్స్ అట్లాగే ఇప్పుడు కూడా నాకు వచ్చింది. సో ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏమిటంటే, నువ్వు నీకు కావాల్సింది తీసుకో, కానీ నీకు అక్కర్లేని దానికి తెలుగులో ఏమిటంటారు, అక్కలు జార్చకు అంటారు, అట్లాగనమాట. అరులు జార్చొద్దని అలాగా. రెండోది ఎప్పుడు ఇందాక చెప్పాను కదా, నీ ధర్మాన్ని పాటించు. జీవితంలోనూ ఉద్యోగంలోనూ చాలా సందర్భాలు వస్తాయి నీ ధర్మాన్ని టెస్ట్ చేసే సందర్భాలు, అప్పుడు నీ ధర్మాన్ని పాటించు. మూడోది నేర్చుకున్నది ఏంటంటే క్రమశిక్షణ అండి. ఎవరికి దగ్గరికి నేను వస్తానంటే 11 గంటలకు వస్తానంటే 11 గంటలకు వెళ్ళు, 5 నిమిషాలు ముందు ఉండు, 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళకు. అందరితోనూ మంచిగా మాట్లాడు, ఇతరులకి ఇన్కన్వీనియన్స్ కలిగించుకో, డిసిప్లిన్డ్గా ఉండని నేర్చుకున్నాను. అమ్మ మదర్ ఏం చేసేవారు సార్? మా అమ్మగారు పెద్దగా చదువుకోలేరండి. ఆవిడ చదువు స్కూల్లో నేర్చుకున్నదిగా, జీవితంలో నేర్చుకున్నదే ఆవిడకి. చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. అప్పుడు ఏదో 6వ క్లాస్ వరకు 7వ క్లాస్ వరకు చదివింది అనుకుంటాను మా తాతగారి పల్లెటూళ్ళలోనూ. తర్వాత జీవితంలో చాలా నేర్చుకుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ 50-60 ఏళ్ళు వచ్చేసరికి ఈనాడు క్షుణ్ణంగా చదివి, తెలుగు పేపర్లన్నీ క్షుణ్ణంగా చదివి, ప్రశ్నలు అడిగేది, ఇలా ఎందుకు చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈవిడ ఎందుకు చేస్తున్నారు ఇలాగా, మన రోడ్లు బాగు చేయటం లేదు, మనం ఏం చేయగలము, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కనపడటం లేదు, ఏం చేయగలం, చాలా నేర్చుకున్నారు ఆవిడ. సో జీవితం మీరు నేర్చుకున్నారు ఆవిడ. అంటే మీ అమ్మగారు రోజు పొద్దున్నే పత్రికలు చదివి, అందులో వచ్చే వార్తలు చదివి, విశేషాల రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ ప్రపంచంలో జరిగే పాలసీస్ కానీ ఏదైనా కానీ చదువుతూ, ఆవిడ వేసిన ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్తూ ఆవిడని తృప్తిపరిస్తే మనం మొత్తం దేశాన్ని లోకాన్ని తృప్తిపరిచినట్లే అని ఒక ఫీలింగ్ మీకు ఉండేదా? తప్పకుండా. ఒకటితో మీకు చెప్పాలి, మీరు ఇప్పుడు అన్నారు, కరెక్ట్ చేయాలి. ఆవిడ పొద్దున్నే పేపర్లు చదివి, ఆవిడ ఎప్పుడు పొద్దున్నే పేపర్లు చదివే అవకాశం ఆవిడ జీవితంలో కలగలేదు, వంటగదిలోనూ లేకపోతే వేరే పనుల్లోనూ. కానీ మధ్యాహ్నం అప్పుడు పాపం భోజనాలు అయ్యాక పేపర్లు చదివేది, రేడియో వినేది, పక్క వాళ్ళతో మాట్లాడేది. అంచేత ఆవిడ అడిగిన ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పలేకపోయేవాడిని. ఆవిడ ఏమిటంటే, నేనేదో ఉద్యోగంలో చేరాక
నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, సో ప్రతిదానికి నీ దగ్గర సమాధానం ఉండాలి. ఇప్పుడు మన రోడ్డు రిపేర్ చేయకపోతే నీ దగ్గర ఎందుకు జరగటం లేదు, పన్ను కడుతున్నాం కదా, అలాంటి సమాధానాలు అన్నమాట. ఇప్పుడు ఏవో టీకా వ్యాక్సినేషన్లు అవి జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు, ఇప్పుడు కోవిడ్ ఆవిడ పోయాక వచ్చిందనుకోండి, కానీ కోవిడ్ అప్పుడు అలాంటివి ఏమన్నా వస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నారు, అటువంటివి చాలా అడిగేది ఆవిడ. ధరలు పెరిగేవి కదా ముందు, ధరలు పెరిగేవి, కరెక్ట్ మీరు చెప్పిన ధరలు పెరిగేవి, ఎందుకు పెరుగుతున్నాయి, కంట్రోల్ చేయలేరా. కానీ ఒకప్పుడు ధరలు పెరగడమే కాదు, మా చిన్నప్పుడు షాపుల్లో దొరికేవి కూడా కాదు, అవి ఎందుకు దొరకట్లేదు అలాగనమాట. అమ్మగారు వాళ్ళది ఏ ఊరు సార్? మా అమ్మగారిది నాన్నగారిది కూడా తూర్పుగోదావరి జిల్లా అండి. ఆవిడదేమో ఏలేశ్వరం విలేజ్. అమ్మగారు వాళ్ళు మీ మాతామహులు అంటే అమ్మగారు నాన్నగారు వారు ఏం చేసేవారు? ఆయన ఏదో భూమి ఉండేది, తర్వాత కరణీకం చేశారు ఆ ఏలేశ్వరంలో. తర్వాత పాపం అక్కడే ఉండి అక్కడే అడ్మినిస్ట్రేషన్. తర్వాత నాన్నగారు లాయర్ కదా? అవునండి, లాయర్. ఆ వారిది కాకినాడ. మా తాతగారు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. బ్రిటిష్ టైంలోనూ తర్వాత ఇండిపెండెన్స్ టైంలోనూ చేశారు, రిటైర్ అయ్యారు. తర్వాత మా నాన్నగారు లా చదివారు. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో లా కాలేజీ ఉండేది కాదు, మెడ్రాస్ లా కాలేజీలో వెళ్ళి చదివారు. సో మీ ఒక రకంగా మీ ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది మీ ఒంట్లో ఉంది. అంటే మీ మాతామహులు అమ్మగారు నాన్నగారు కరణం గారుగా చేసేవారు కాబట్టి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కదా అది, గ్రామ పాలన అంటే అప్పుడు మానవ సంబంధాలు, చాలా సైకాలజీ చాలా ఉంటుంది కదా. సో అలాగే తాతగారు పోలీస్ ఆఫీసర్ చేశారంటే అది ఇట్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. నాన్నగారు న్యాయవాది కాబట్టి ప్రజల పట్ల న్యాయం పట్ల నిల్చోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు వాళ్ళ ప్రభావము జెనెటిక్గా కూడా మీకు మీ పైన పనిచేసే అనుకోవచ్చు కదా. అది నా అదృష్టం అండి. అదే యు ఆర్ బ్లెస్డ్. నాన్నగారు మీరు ఆ పుస్తకం రాసినప్పుడు బాబా అని రాశారు కదా? అవునండి. అది బాబా అని అంటారా? అది అసలు బాబయ్య గారు అని పిలిచేవాళ్ళం అండి, చాలా అన్యూజువల్, ఇది అట్లా అలవాటైపోయింది. కానీ ఇంగ్లీష్లో రాశాను కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి చెప్పి బాబా వాళ్ళు బాబా పాప అలా. అవునండి. మీరు ఫిజిక్స్ చదవాలని కానీ లేకపోతే సివిల్స్ రాయాలని కానీ, సివిల్స్ వచ్చినా కానీ ఐఏఎస్ ఎంపిక చేసుకోవాలని, ఐఎఫ్ఎస్ ఐఏఎస్ అవన్నీ ఉండేవి కానీ ఎంపిక చేసుకోవడం కానీ, ఇలా మీ పరిణామాల్లో మీ చదువు పైన మీ కెరీర్ని మీరు మలుచుకోవడంలో వాళ్ళ యొక్క ప్రభావము లేకపోతే వాళ్ళ యొక్క గైడెన్స్, తల్లిదండ్రుల గైడెన్స్ ఏమైనా మీ పైన ఉందా? తప్పకుండా ఉందండి. అంటే మా అమ్మగారికి పాపం ఆవిడకి సివిల్స్ నేను చదవాలని ఉండేది, కానీ సివిల్స్ చదవడానికి ఏమిటి చేయాలి అన్నది ఆవిడకి అంతగా తెలిసేది కాదు. కానీ ఆవిడ ప్రోత్సహించింది ఆవిడకి తెలుసున్నంత వరకు. మా నాన్నగారు మటుకు ఆయన చాలా ఐఏఎస్ ఆఫీసర్స్తోనూ ఐపీఎస్ ఆఫీసర్స్ దగ్గర పనిచేసేవారు. ఆయనకి చాలా వాళ్ళంటే చాలా గురి అన్నమాట, చాలా గౌరవం, గురి. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వరల్డ్ వ్యూలో ఐఏఎస్ ఆఫీసర్ అయితే చాలా పెద్దగా ఉండేది. సో మా పిల్లలకి చెప్పేవారు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడాను. సో అది నాకు మనసులో పడిందనమాట. ఇప్పుడు ఈ పుస్తకానికి మీరు జస్ట్ ఏ మెర్సనరీ అని ఒక ప్రశ్నతో ఇచ్చారు. ఈ టైటిల్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి సార్? అంటే బుక్ రాశాక ముందు ఏ టైటిల్ పెట్టుకోలేరండి. ఇందాక చెప్పాను కదా, బుక్ ఊరికే ముందు రాసేద్దాం, తర్వాత కరెక్షన్ చేసుకుని ఇది ఇంప్రూవ్ చేద్దామని రాశాను. అంతా టైటిల్ ఏం పెట్టాలంటే నేను ఓవర్ ఆచింగ్ థీమ్ ఏమీ లేదు, ఒక అన్నిటినీ కలిపి ఒక థీమ్ నాకేమీ కనిపించలేదు. ఏదో నోట్స్ లాగా రాశాను కదా, సబ్ టైటిల్ చెప్పాను, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ అని. సో నేను ఏదో నోట్స్ రాసుకున్నట్టు ఇప్పుడు నేను పోయాక మా పిల్లలు కానీ మా మనవలు కానీ చదువుకుంటే వాళ్ళకి నోట్స్లా ఉంటుంది అనిపించేలాగా రాశాను. కానీ ఒక టైటిల్ పెట్టాలంటే 2-3 టైటిల్స్ ఆలోచించాను. ఆఖరికి మా ఆవిడని మా పిల్లల్ని కన్సల్ట్ చేసి ఈ టైటిల్ డిసైడ్ చేశాను. ఎందుకంటే మర్సనరీకి తెలుగులో ఏమిటంటారో ఒక పదం ఉందేమో నాకు తెలియదు, కానీ విశదీకరిస్తాను. మర్సనరీ అంటే యుద్ధం చేయడానికి సైనికులు వెళ్తారు. ఇప్పుడు మనకు కూడా భారతదేశంలో మనకు ఆర్మీలో సైనికులు ఉన్నారు, వాళ్ళకి జీతాలు వస్తాయి. కానీ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు జీతం కోసమే కాదు, దేశాన్ని రక్షించాలని పోరాడతారు. వాళ్ళకి జీతం కంటే ఒక పెద్ద ఆశయం ఉందన్నమాట, దానికంటే మించిన ఆశయం ఉంది. దేశాన్ని సేవ చేయాలి, దేశాన్ని రక్షించాలని ఆశయం ఉంటుంది. కానీ మర్సనరీకి అటువంటి ఆశయం ఉండదు. మర్సనరీకి ఏమిటంటే నాకు జీతం వస్తుంది, నా జీతం వచ్చింది కాబట్టి ఇది నేను తప్పకుండా నా సాధ్యమైనంత వరకు బాగా చేస్తాను,
ఆ పైన ఏం జరిగిందో నాకేం సంబంధం లేదు. అటువంటి వాళ్ళు మర్సనరీ అనమాట. ఇప్పుడు నా బుక్ అదే అట్లా ఎందుకు పెట్టానంటే, నేను ఇప్పుడు పుస్తకం రాశాక నా జీవితంలోకి, నా ఉద్యోగంలోకి వెళ్ళి చూస్తే నాకు ఈ దేశం చాలా ఇచ్చిందండి. సమాజం చాలా ఇచ్చింది. మనం ఎప్పుడు ఏదో దేశాన్ని, సమాజాన్ని తిట్టుకోవడం, ఇక్కడ ఏమి మంచి జరగదు, ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళకే జరుగుతుంది, లేని వాళ్ళకి జరగదు, మెరిట్కి ఏమీ ప్రాముఖ్యత లేదు అని అనుకుంటాం. కానీ నా జీవితం చూసినప్పుడు నాకు చాలా సొసైటీ నుంచి, దేశాన్ని నుంచి చాలా వచ్చాయి. సైనిక్ స్కూల్కి వెళ్ళానండి, అక్కడ స్కాలర్షిప్తో చదివాను. ఐఐటికి వెళ్ళాను, అక్కడ స్కాలర్షిప్తో చదివాను. తర్వాత ఐఏఎస్ మెరిట్లో వచ్చాను. ఐఏఎస్లో మంచి కెరియర్ జరిగింది. ఆర్బీఐ గవర్నర్ అయ్యాను. ఇవన్నీ చూస్తే నాకు సమాజం చాలా అవకాశాలు ఇచ్చింది. సో ఇదంతా నేను ఎందుకు చేశాను? ఏ ఉద్యోగం వచ్చినా, ఏ అసైన్మెంట్ వచ్చినా నా సాధ్యమైనంత వరకు గట్టిగానే చేశాను. కానీ నేను జీతం వస్తున్నారని చేశానా, లేకపోతే ఇదంతా సమాజాన్ని నుంచి నాకు వచ్చింది, దీనికి తిరిగి ఇవ్వాలని చెప్పి ఇచ్చానా అని నాకు సందిగ్ధం ఉంటుందన్నమాట. ఓ ప్రశ్న. ఆ ప్రశ్నని ఈ పుస్తకానికి టైటిల్గా పెట్టానన్నమాట, క్వశ్చన్ మార్క్ పెట్టి. అంటే కేవలం నేను డబ్బులు తీసుకొని పనిచేసే సైనికుడినా, అంతకు మించి నేను ఏదన్నా ఈ సమాజానికి, లోకానికి, దేశానికి ఏదైనా చేశానా, మనుషులకి అంత పెద్ద ఆశయం ఏమన్నా ఉందా అని మీకు ఏమనిపించింది సార్? నేను అనిపించుకోవడం, నాకు అనిపించడం కంటే పుస్తకం చదివిన వారు, తమలాంటి పెద్దలు, మీకు విశ్లేషకులు, మీరు చెప్పాలి పుస్తకం చదివాక ఈయన మర్సనరీ కంటే ఏమైనా ఎక్కువ చేశాడా అని. మీకు వచ్చిన పదవులు కానీ, చేసిన అప్పచెప్పిన బాధ్యతలు కానీ, ఐఏఎస్లో ఎంతోమంది దేశంలో ఉన్నారు, టాపర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఆయా సబ్జెక్ట్ నిష్ణాతులు ఉన్నారు. కానీ మిమ్మల్ని ప్రతి ఎన్టీఆర్ అర్క్కు సెలెక్ట్ చేసి, ఆ కమిటీ సెలెక్ట్ చేసుకునే సందర్భం నుంచి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కానీ మిమ్మల్ని ఆర్బీఐ గవర్నర్గా తీసుకునే దగ్గర అనేక సందర్భాల్లో వరల్డ్ బ్యాంక్ చాలా వాటి చేశారు. మిమ్మల్ని ఎంచుకున్నారంటే మీలో ఒక మిగతా వాళ్ళు లేని ఒక నాలెడ్జ్తో పాటు ఒక ప్రత్యేకత ఉంటేనే కదా వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు కదా. నా కెరియర్ గురించి నాకు ఇందాక చెప్పాను కదా, సాధ్యమైనంతగా చేశాను. కానీ నేను ఒక్కడనే గొప్ప ఐఏఎస్ ఆఫీసరు, నాకంటే గొప్ప వాళ్ళు లేరు అని కాదు. చాలామంది ఉన్నారండి ఐఏఎస్ ఆఫీసర్స్లో. దేశానికి సేవ చేసిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, మర్సనరీస్ కాని వాళ్ళు, ఈయన్ని చూడగానే తప్పకుండా మర్సనరీ కాదు అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో ఉన్నారు. కొంతమంది పోయారు, కొంతమంది ఇంకా సర్వ్ చేస్తున్నారు. అంతే నేను ఒక్కడిని ఏదో ప్రత్యేకత ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అని అనుకోవడం అది అవాస్తవం. కానీ నాకు అవకాశాలు వచ్చాయి నా కెరియర్లో. నాకు కూడా ఎగుడు దిగుళ్ళు, వెసులుబాట్లు, వెనకబాట్లు వచ్చాయి. కానీ నాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడు నాకు సాధ్యమైనంత వరకు చేశానన్నమాట. ప్రజల తరపున, మన భారతదేశం తరపున, తెలుగు వాళ్ళ తరపున మీరు కూడా ఆ కోవకు చెందినవారని చెప్పేసి అది చెప్పి తీరాలని నాకు అనిపిస్తుంది. అంటే మీ కెరీర్ని మొత్తం చదివిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ప్రతి దశలో కూడా మీ అమ్మ, మీ నాన్నగారు మిమ్మల్ని నడిపించిన విధానం కూడా ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది, మీ జీవితాన్ని తెలుస్తుంది. అయితే ఆర్బీఐతో మొదలు పెడదాం సార్. ఇప్పుడు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే చాలామందికి, చదువుకున్న వాళ్ళకి, మామూలు వాళ్ళకి కూడా ఆ నోటి మీద సంతకాలు చేసి మన్మోహన్ సింగ్ 14 భాషల్లో, జాతీయ భాషల్లో అవి చూడటము, నోటి మీద సంతకం ఉంటాము, ఆ సంతకం ఉంటే చెల్లుతుంది అని అంతవరకే తెలుసు. కానీ ఆర్బీఐ అని రిజర్వ్ బ్యాంక్ స్టాంప్ ఉందా లేదా, సంతకం ఉందా లేదా, దానికి ఇలా చూస్తే అది కనిపిస్తుందా లేదా, ఇంతవరకే తెలుసు. కానీ అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత్ర మన దేశం పైన ఏ విధంగా ఉంటుంది, ప్రజలపైన ఏ విధంగా ఉంటుంది, ప్రజలపైన, జీవితాలపైన, వాళ్ళ ఆర్థిక స్థితిగతులపైన, జీవిత విధానపైన ఆర్బీఐ ప్రభావం ఏంటి, అసలు ఆర్బీఐ ఏం చేస్తుంది, పాత్ర ఏంటి అన్నది చాలామందికి తెలియదు. ఎవరైనా పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుసుకుంటారేమో, కానీ ఎక్కువ మందికి తెలియదు కదా. ఒక మామూలు మనిషికి అసలు ఆర్బీఐ పాత్ర ఏంటి, ఆర్బీఐ ద్వారా ఈ దేశానికి, ప్రజలకి జరిగే లాభ నష్టాలు ఏంటి? మీరు చాలా పెద్ద ప్రశ్న అడిగారు. మీరు అన్నది కరెక్టే. సామాన్య ప్రజలకి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు అనగానే ఒక 10 రూపాయల నోటు కానీ, 100 రూపాయల నోటు కానీ, 500 రూపాయల నోటు కానీ, గవర్నర్ గారి సంతకంతో ఉన్న నోటే కనిపిస్తుంది. సో ప్రజల్లో ఏమిటి అభిప్రాయం? ఈ ఆర్బీఐ అంటే వాళ్ళు కరెన్సీని ప్రింట్ చేసే ఆఫీసు, అది వాళ్ళు చూసుకుంటారు, అదొక్కటే వాళ్ళు చేసే పని అనుకుంటారు. అది చాలా పెద్ద పని అనుకుంటారు, గవర్నర్ గారి సంతకం ఉంటుంది. కానీ అది వాళ్ళు చేసే పని అదొక్కటే అనుకుంటారు. కానీ ఆర్బీఐ చేసే పనుల మీద, వాళ్ళ పాలసీస్ మీద, వాళ్ళ యాక్షన్స్ మీద ప్రజల దైనందిక జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుందని చాలామందికి తెలియదు.
అంచేత నేను ఆర్బీఐలో చేరిన కొత్తలోనే మొదటి 3 నెలల్లోనే ఒకటి అనుకున్నాను అనమాట. నేను ఈ 5 ఏళ్లలో సాధించే వాటిలో చాలా పెద్దవి చేయాలి. కానీ వాటిలో ఒకటేమిటంటే ప్రజలకి ఆర్బీఐ ఏమిటి చేస్తుంది, దానివల్ల వాళ్ళ దైనందిక జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది అని నేను తెలిపి చెప్పాలి. అంటే డీమిస్టిఫై ద రిజర్వ్ బ్యాంక్. అదేదో నా సరదా కాదు. ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ప్రజలకి ఆర్బీఐ ఏమిటి చేస్తుందో తెలిస్తే కదా వాళ్ళు ప్రజల్ని అడుగుతారు, మీరు చేయాలి, ఎందుకు చేయలేరు అని. మన డెమోక్రసీలో ప్రజలు ప్రశ్నలు అడగాలి. కానీ ప్రశ్నలు అడిగే స్తోమత వాళ్ళకు ఉండాలి, ఆ విజ్ఞత వాళ్ళకు ఉండాలి, ఆ విజ్ఞత కల్పించాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. అందుకని నేను అది ఒక మిషన్గా ఆబ్జెక్ట్గా పెట్టుకున్నాను. ఆర్బీఐ ఏంటో సామాన్యుడు సగటు మనిషికి తెలియాలి. మీరు అడిగిన తర్వాత ప్రశ్న, అసలు ఆర్బీఐ ఏమిటి చేస్తుంది? నోట్స్ ప్రింట్ చేయడం తప్పకుండా చేస్తుంది. కానీ నోట్స్ ప్రింట్ చేయడం కంటే ముఖ్యమైన చేసేది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్, దానికి ద్రవ్యోల్బణం సమంగా ఉంచడం అన్నమాట. రూపాయి రేటు పడిపోకుండా. సో ఆర్బీఐ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచడం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచితే దేశానికి మిగిలిన అభివృద్ధి జరుగుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినా, ఆర్బీఐ వాళ్ళు ఏం చేసినా మొట్టమొదట రిక్వైర్మెంట్ ఏమిటంటే ఇన్ఫ్లేషన్ ఉండాలి. 5 సంవత్సరాల పాటు మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు. మీరు చేరిన సమయంలోనే మనకు ఈ ఎక్స్చేంజ్ రేటు మీకు సవాలుగా నిలిచింది. వాటిని మీరు అధిగమించారు కదా? చేశానండి. అధిగమించానని నేను అనుకోవడం కాదు, ప్రజలు ఏమనుకుంటారో కానీ. నేను 2008లో గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాను. 2013 5 సంవత్సరాల తర్వాత నా బాధ్యతలు అయిపోయాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏదో ఒక సంక్షోభం ఉంటూనే ఉంది. మిగిలిన నా ముందు ఉన్న గవర్నర్లకు కానీ, నా తర్వాత గవర్నర్లకు కానీ అందరికీ ఏదో ఒక సంక్షోభం వచ్చింది. కానీ నా పీరియడ్ ఒక ప్రత్యేకత ఏమిటంటే 5 ఏళ్ళు కూడా ఏదో ఒక సంక్షోభం వస్తూనే వచ్చింది. పదవిలో తీసుకున్నాక 2 వారాలకే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. తర్వాత యూరోజోన్ సావరెన్ డెట్ క్రైసిస్, ఆర్థిక మాంద్యం. తర్వాత ఏమో ఇన్ఫ్లేషన్. తర్వాత మీరన్న రూపీ ట్యాంట్రమ్స్ అని ఎక్స్చేంజ్ రేట్ క్రైసిస్ వచ్చింది. సో 5 ఏళ్లలోనూ ఏదో ఒక క్రైసిస్ వస్తూనే ఉండింది. సో ఈ మొత్తం ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, మనకి బ్యాంకింగ్ ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులన్నింటినీ కూడా వాటిపైన పర్యవేక్షణ, నియంత్రణ, ఆ 2 కూడా ఆర్బీఐ యొక్క మెయిన్ బాధ్యతలు. బాధ్యత. ఎందుకంటే ప్రజలు డిపాజిట్లు చేసిన, బ్యాంకులు అప్పులు ఇచ్చిన, దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరగకుండా, ఏం కష్టం జరగకుండా చూడడం రెగ్యులేషన్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీ అమ్మగారిని ఒకసారి తలుచుకుందాము ఈ సందర్భంలో. ఇప్పుడు ఆవిడ ఒక సగటు మహిళ, తెలుగు మహిళ, భారతీయ మహిళ. ఆవిడ ఏం ఆలోచిస్తుంది? బయటికి వెళ్తే కూరలు పెరగకుండా ఏది పెరిగిపోతున్నాయి అంటేనే ఆవిడ వరి అవుతారు. అలాగే వాళ్ళు ఏదన్నా చిన్న సేవింగ్స్ ఉంటే ఎఫ్డీ చేసుకుంటారు. దాని మీద వడ్డీ రేటు కన్నా పెరుగుతూ ఉంటే ఆనందపడతారు. తగ్గిపోతే మన సేవింగ్సే తక్కువ కదా, ఇందులో మనకు వచ్చే ఆదాయం ఈ వడ్డీలే కదా, ఇది తగ్గిపోయింది ఏంటి అని అనుకుంటారు. అలాగే ఏదైనా లోన్ తీసుకుందామంటేనేమో ఎక్కువ రేటు ఉంటుంది. మన డబ్బుల మీద ఎఫ్డీ చేసుకొని ఆదాయం తెచ్చుకుందామంటే అక్కడ తక్కువ రేటు ఉంటుంది. అప్పు చేయాలంటేనే, బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలంటేనే ఎక్కువ వడ్డీ పే చేయాల్సి వస్తుంది. మన డబ్బులు దాచుకొని మనకు వేరే ఆదాయం లేదు కదా, వడ్డీతోనే కదా మనకు ఆధారం, అందులో ఇస్తేనేమో ఆ బ్యాంకు రేటు తగ్గిపోతున్నాయి. ఇది సామాన్య సగటు మనిషి, చిన్న ఆదాయం వాళ్ళు, మామూలు వాళ్ళు ఎప్పుడు తొలిచే ప్రశ్నలు పడితే బాధలు అన్నమాట. సో దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఆర్బీఐ ఏ విధంగా చేస్తుంది ఇక్కడ? అదే మా అమ్మగారు కూడా అప్పుడు నన్ను అడిగేవారు, నేను బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాను, ఏమిటి ఇప్పుడు ఇంట్రెస్ట్ ధరలు పెరిగిపోతున్నాయి, కానీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే కిందటి సంవత్సరం ఇచ్చిన వడ్డీ ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు, కానీ ఈ సంవత్సరం ధరలు పెరిగిపోయాయి అని, వడ్డీ ఎందుకు ఎక్కువ రావట్లేదు అని ఆవిడ అడిగే ప్రశ్నల్లో ఒకటి. తర్వాత ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉండేది, పక్కింటి ఆవిడ వచ్చి మేము ఏదో బ్యాంకుకి, ఈవిడికి చెప్పేది మేము బ్యాంకుకి అప్పు కోసం వెళ్ళాము, వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీ అడుగుతున్నారని. మా అమ్మ నన్ను అడిగేది, ఆవిడ లక్ష్మీనరసింహ ఆవిడ బ్యాంకుకి వెళ్ళి అప్పు అడిగితే వాళ్ళు ఎక్కువ వడ్డీ అడుగుతున్నారని. సో ఆవిడ 2 ప్రశ్నలు వేసేది. నేను డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువ రావట్లేదు, నా ఫ్రెండ్, నా స్నేహితురాలు బ్యాంకుకి వెళ్ళి అప్పు అడిగితే వాళ్ళు వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు, ఈ రెండు ఒకేసారి జరగవని ఆవిడకి అవగాహనలో రాలేదు. ఎందుకంటే బ్యాంకు డిపాజిటర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే ఎవరికైతే వాళ్ళు అప్పులు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి, లాభం సంపాదించాలి కదా, లాభం సంపాదించాలి. మీరు డిపాజిట్ అయితే మీకు 5% ఇస్తే అప్పులు 4%కి ఇవ్వలేరు కదా, అప్పులు 6%, 7%కో ఇవ్వాలి.
అది గమనించాలి, మరి సామాన్య ప్రజలు అది గమనించాలి. మా అమ్మ కూడా గమనించలేదు. సరే, ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు దాటిపోయింది. అనేక మంది గొప్పవాళ్ళు ప్రధానులుగా చేశారు. అనేక ప్రభుత్వాలు మారాయి. కాంగ్రెస్, బీజేపీ అనేక ప్రభుత్వాలు మారాయి. ఇప్పటికీ మీరన్న ఇప్పటికీ అధిక ధరలు పెరుగుతున్నాయి అనే ప్రశ్న, ఆ ఆందోళన ప్రజల్లో ఉంది. ధరలు పెరుగుతున్నాయి, అమ్మో ధరలు పెరుగుతున్నాయి అని భయపడుతున్నారు. ధరలు మరి ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం? అది ఎప్పటికీ ఎవర్ ఎండింగ్ ప్రశ్న అయిపోయింది కదా అది. ధరలు ఎందుకు పెరుగుతాయంటే డిమాండ్ పెరిగిన, ఇప్పుడు ప్రజలు కొనడానికి షర్ట్స్ ఉన్నాయి కానీ, బట్టలు ఉన్నాయి కానీ, మనం మ్యానుఫ్యాక్చర్ చేసే దానికంటే డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంది, వంట నూనె డిమాండ్ పెరిగి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ధరలు పెరుగుతాయి. అది ఒక కారణం అన్నమాట ధరలు పెరగడానికి. ఇంకో కారణం ఏమిటంటే సప్లై డిస్రప్షన్స్ ఏమన్నా ఉంటే సప్లై అప్పుడు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి అనుకుంటాం. ఉల్లిపాయ ధరలు ఎందుకు పెరుగుతాయి? ఎక్కడో ఒక ప్రొడ్యూస్ చేసిన చోట నుంచి మనం ఎక్కడ కన్సంప్షన్ చేయాలో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ఉల్లిపాయలు పంపిస్తున్నారు, మనకి ఆంధ్రాలో కావాలి, తెలంగాణలో కావాలి ఉల్లిపాయలు. కానీ మధ్యలో వరదలు వచ్చాయనుకోండి, మహారాష్ట్రలో ప్రొడ్యూస్ చేసిన ఉల్లిపాయలు ఆంధ్రాకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మధ్యలో వరదలు వచ్చి ట్రాన్స్పోర్ట్ చేయలేక ఆగిపోయాయి. అప్పుడు ఇక్కడ ధరలు పెరిగిపోతాయి కదా. అలా సప్లై డిస్ట్రప్షన్స్ మూలంగా కూడా ఇది ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఉక్రెయిన్లో రష్యాకి యుద్ధం జరుగుతున్నప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగిపోయింది, అది సప్లై డిస్రప్షన్. సో ధరలు 2 కారణాల వల్ల పెరుగుతాయి. డిమాండ్ పెరిగినప్పుడు, సప్లై డిస్రప్షన్ వచ్చినప్పుడు. అంటే మనకు బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకుంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. చాలామంది మీరు ఇందాక అన్నట్టుగా వడ్డీ మీద ఆశతోటి చాలామంది ప్రైవేట్ బ్యాంకుల్లో వేస్తున్నారు. కొన్ని బ్యాంకులు మూసేస్తున్నారు, కొన్ని ఎత్తేస్తున్నారు. పాప వీళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు అందులో పెట్టి పోగొట్టుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇటువంటి బ్యాంకులకి ఎందుకు ఈ ఆర్బీఐ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు? వాళ్ళు మీరు అన్నారు కదా, నియంత్రణ పర్యవేక్షణ ఏమైపోయిందని ఒక ప్రశ్న. మామూలు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. దానికి మనం ఏం సమాధానం చెప్పాలి సార్ ఆర్బీఐ వైపు నుంచి? ఏం చెప్పాలంటే బ్యాంకులు అంటే నాకు తెలుగులో దివాళా తీయడం అంటారు, బ్యాంక్రప్ట్ అయిపోవడం, అట్లాగా అది మన దేశంలో చాలా తక్కువ. ఇంకా విదేశాల్లో చూస్తే ఎక్కువే ఉంటుంది. బ్యాంక్స్ ఆర్ ప్రోన్ టు ఫెయిల్యూర్. అన్ని బ్యాంకులు ఎప్పుడు ప్రతి దేశంలోనూ ప్రతి బ్యాంకు ఎప్పుడు అలా ఉంటుందని అనుకోవడం, హెల్తీగా ఉంటుందని అనుకోవడం సబబు కాదు. కొన్ని బ్యాంకులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అమెరికాలోనూ అక్కడ యూరోప్లోనూ అయితే ఇంకా బ్యాంక్స్ ఫెయిల్ అవ్వడం ఇంకా చాలా కామన్. సో మీరు అన్నట్టు ఇందాక మన దేశంలో బ్యాంక్ ఫెయిల్యూర్స్ తక్కువ. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలని బట్టి చూస్తే మన దేశంలో బ్యాంక్ ఫెయిల్యూర్స్ తక్కువ. బ్యాంక్స్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నట్టుగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. సో కానీ ఒకప్పుడు బ్యాంక్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పూర్తి ఆర్బీఐ వాళ్ళు గట్టిగా నియంత్రించేసేయవచ్చు. అంత గట్టిగా నియంత్రిస్తే బ్యాంక్ వాళ్ళు బిజినెస్ చేయలేరు. ఇప్పుడు మీరు పిల్లలకి స్విమ్మింగ్ ఈత నేర్పాలనుకుంటారు మీ పిల్లాడికి. పిల్లాడిని ఎప్పుడు ఈత నేర్పి పట్టుకుని ఉంటే నేర్చుకోలేడు కదా. ఒకప్పుడు వదిలిపెట్టాలి. అలాగా ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్ వాళ్ళ బెడ పట్టుకుని ఏం చేయడానికి వీలు లేకుండా ఉంటే బ్యాంక్స్ సేఫ్గా ఉంటాయి. కానీ వాళ్ళకి లాభాలు ఉండవు, మనకి డిపాజిట్ రేట్స్ రావు, వాళ్ళ అప్పులు ఉండవు. అంచేత ఆర్బీఐ వాళ్ళు తూచి చేయాలన్నమాట. బ్యాంక్స్కి బిజినెస్ చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా చేయకుండా ఉండడానికి నియంత్రించాలి. సో కొన్ని బ్యాంక్స్ ఫెయిల్ అవ్వడం సాధారణం. మనం కానీ ప్రైవేట్ బ్యాంక్సే ఫెయిల్ అవుతాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫెయిల్ అవ్వని అనుకోవడం అది కరెక్ట్ కాదండి. ఆర్బీఐ అన్ని బ్యాంక్స్ని సమంగానే చూస్తుంది. ఇప్పుడు చాలామంది 100 కోట్లు 1000 కోట్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టేస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ మాఫీ చేసేస్తుంది 100 కోట్లు 1000 కోట్లని. వాళ్ళు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో ఎంపీలుగా, మంత్రులుగా మనపైకే వచ్చేస్తున్నారు. పెద్దవాళ్ళు 100,000 కోట్లు అప్పులు తీసుకున్న వాళ్ళు. ఇంక పక్క సామాన్య మానవుడు, సగటు మనిషి, వాడు అప్పు తీసుకుంటే వాడు చచ్చినట్టుగా కట్టాల్సిందే, వసూలు చేస్తారు వాడి మీద. అలాగే ఈఎంఐ ఒక్కరోజు కూడా వాడు లేటుగా చేసే పరిస్థితి లేకుండా ఇలా పేదవాళ్ళు, మామూలు మనుషులేమో అప్పులు తీసుకున్న వాళ్ళు, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ 100,000 కోట్లు తీసుకున్న వాళ్ళేమో వాళ్ళు ఎగ్గొడుతున్నారు, వాళ్ళకి మాఫీలు చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారని అనే ప్రశ్న సామాన్యుల ప్రజల్లో ఉంది కదా. దీనికి మనం ఎటువంటి సమాధానం చెప్పాలి సార్? అంటే ఇది మీరు ప్రభుత్వాన్ని అడగాలని, ఇది ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీ కాదు.
మనకి దేశంలో ఇప్పుడు 2016లో బ్యాంక్రప్టసీ కూడా వచ్చింది. ఇదివరకు అయితే వాళ్ళు ఎగ్గొట్టేసినా ఏం అయ్యేది కాదు. తర్వాత ఎగ్గొట్టడానికి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉండేవి. ఎందుకంటే ఏదో కంపెనీ పెడితే పర్సనల్గా ప్రాపర్టీ మీద ఏమీ ఉండదు కదా, కొలాటరల్ కానీ ఏమీ సెక్యూరిటీ కానీ ఉండదు. నాకు పెద్ద ఇళ్ళు భవనాలు అవి ఉండొచ్చు, కానీ కంపెనీ పేరు మీద అప్పులు తీసుకుని కంపెనీ దివాళా తీసినా వాళ్ళకి ఏం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు కొత్తగా బ్యాంక్రప్టసీ కూడా వచ్చాక వాళ్ళు అలా పారిపోవడానికి అవకాశం తగ్గిందనమాట. మనం వింటూ ఉంటాం ఎవరెవరో అప్పులు తీసుకుని పారిపోయారన్నది, అదేదో ఒకళ్ళో ఇద్దరు పారిపోయారేమో అన్నది కానీ చాలా మటుకు ఇలాగే ప్రతి దాంట్లో జరుగుతోంది అనుకోవడం మన తప్పు. చాలామందికి కట్టాలి, కట్టకపోతే వాళ్ళకు కూడా నష్టాలు జరుగుతాయి. మళ్ళీ అప్పులు చేయాలంటే అప్పులు దొరకవు, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ మాఫీ చేస్తున్నారు కదా. అవునండి. అది ఎంతవరకు ఆరోగ్యమైన ఆర్థిక విధానం? అంటే కొన్ని అప్పులు మాఫీ చేయాలండి. ఇప్పుడు ఫార్మర్స్కి మాఫీ చేస్తున్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికులకి వ్యాపారవేత్తలకి అప్పులు మాఫీ చేస్తున్నారు. రుణమాఫీ వీళ్ళకి ఏదో ప్రభుత్వ పాలసీగా జరుగుతుంది, వాళ్ళకేమో కేస్ బై కేస్ జరుగుతుంది. రుణమాఫీ కొంతవరకు చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ లాభాలు లేక దివాళా తీస్తే ఆ రుణాలు తీర్చలేకపోతే అది నిజంగా వాళ్ళు ఆ కంపెనీలోంచి డబ్బు దొంగిలించి వాళ్ళ సొంతానికి వాడుకుంటే అది వేరే విషయం. కానీ సిన్సియర్గా ప్రయత్నించి కంపెనీ దివాళా తీస్తే ఆ కంపెనీకి ఉన్న అసెట్స్ అవన్నీ అమ్ముకుని బ్యాంక్స్ వాళ్ళ అప్పులు తీర్చుకోవాలి. కానీ అంతకు పైన ఇంకా వాళ్ళకి బ్యాంక్స్ ఏమీ రికోర్స్ ఉండకూడదు. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూరిజం అంటారు. ఎంటర్‌ప్రెన్యూరిజం అంటే రిస్క్ తీసుకోవాలి. దేశం అభివృద్ధి చెందాలంటే రిస్క్ టేకర్స్ ఉండాలి. ఎప్పుడు మీరు రిస్క్ తీసుకుంటారు? మీరు ఎప్పుడు రిస్క్ తీసుకుంటారంటే, నేను ఇది అప్పు తీసుకున్నాను, నా సాధ్యమైనంత వరకు ఈ వ్యాపారం నడిపి లాభాలు సంపాదించి అప్పు తిరిగి కడతాను. విశ్వాసం కాదు. నేను ఈ వ్యాపారంలోంచి నా సొంతానికి డబ్బు దొంగిలించను. కానీ ఒకవేళ వ్యాపారం నష్టపడిపోతే నా మీద ఏమి బాధ్యత పడకూడదు, నా మీద ఆ భారం పడకూడదు, కంపెనీ భారం ఉండాలి అన్నప్పుడే మీరు రిస్క్ తీసుకుంటారు కదా. అదన్నమాట ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఈరోజు 2024లో ఉన్నాం. ఇప్పుడు మన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్లో మన భారతదేశం ఎక్కడుంది? మంచిగానే ఉందని చెప్పుకోవాలి. ఆర్బీఐ టార్గెట్ ఏదో 4%, ఇప్పుడు ఏదో లాస్ట్ ఫిగర్ నాకు గుర్తున్నంత వరకు 4.7%, 4.75% ఏదో వచ్చింది. టార్గెట్ దగ్గరగానే ఉన్నాము, కానీ టార్గెట్ వరకు రాలేదు. మన్మోహన్ సింగ్ లాంటి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో మీరు ఆర్బీఐ గవర్నర్ అయ్యారు. ఆ సమయంలో మీకు ఆయన ఆ పదవిని గవర్నమెంట్ ఇచ్చింది, ప్రైమ్ మినిస్టర్. అది మన్మోహన్ సింగే మిమ్మల్ని ఎంపిక చేసి ఉంటారు, ఆలోచన ఆయనదే అనుకుంటున్నాను నేను. దాన్ని ఎలా తీసుకున్నారు సార్, ఆ అదృష్టాన్ని, ఆ ఛాలెంజ్ని? అంటే మొట్టమొదటిలో ఏ ఉద్యోగం అయినా ఆర్బీఐ గవర్నరే కాదు, ఏ ఉద్యోగం వచ్చినా కొత్త ఉద్యోగంలోకి వెళ్తే ఇది చేయగలనా, ఏమిటి నేర్చుకోవాలి, ఏమిటి సాధించాలి, ఏమి సమస్యలు వస్తాయి, ఏమి ఛాలెంజెస్ ఉంటాయని ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా అనుకోవడం సబబే. అలాగే మనం ఉన్న పీరియడ్లో మనం ఒక ముద్ర వేసుకోవాలని కూడా ఉంటుంది. మనం మంచి పేరు సంపాదించుకోవాలి, ఏదో ఆశయాలు సాధించాలి, ఏమి అబ్జెక్టివ్స్ పెట్టుకోవాలి. ఇది ఐఏఎస్లో సర్వసాధారణంగా జరిగేది. ఎందుకంటే ఐఏఎస్ కెరియర్లో ఉద్యోగాలు మారుతూ ఉంటాం కదా, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి. సో కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం, కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా ఆశయాలు పెట్టుకోవడం, నెరవేర్చడం అంతా ఉంటుంది. నాకు అది అలవాటే. కానీ గవర్నమెంట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళడం అంత మామూలు కంటే పెద్ద ఛాలెంజ్. అది అంటున్నాను సార్. ఎందుకంటే 35 ఏళ్ళు గవర్నమెంట్లో చేసినప్పుడు ఎన్నున్నా నాకంటే పైన పాలిటీషియన్స్ ఉండేవారు, మినిస్టర్స్ కానీ. నేను చిన్న ఉద్యోగాలు చేసినప్పుడు నా పైన కలెక్టర్లు కానీ సెక్రటరీలు కానీ ఉండేవారు. నేనే పెద్ద ఉద్యోగాలకు వెళ్ళేసరికి నా పైన మినిస్టర్స్ బాస్ ఉండేవారు. కానీ ఆర్బీఐకి వెళ్ళేసరికి నేనే బాస్. నేనే అన్నీ తీర్మానం చేయాలి, నేనే ఇంప్లిమెంట్ చేయాలి. నేను చేసే పని వల్ల దేశంలో 140 కోట్ల మంది వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఇన్ఫ్లేషను, బ్యాంక్ సేఫ్టీ, ప్రతి స్టెప్ చాలా విలువైంది. రూపీ ఎక్స్చేంజ్ రేట్, ప్రతి స్టెప్ చాలా విలువైంది. అది నేను చేయగలనా అని ఒక సందేహం ఉండేది. అలా అనిపించింది అన్నమాట. కానీ మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ నా మీద నమ్మకం ఉంచి ఈ ఉద్యోగం నాకు ఇచ్చారు, నా సాధ్యమైనంత వరకు చేస్తాను, మర్సనరీగా కాకుండా మర్సనరీగా కంటే ఎక్కువ ఆలోచించి చేస్తాను అని ఆ ధైర్యంతోనూ ఆ ఉత్సాహంతోనూ
ఢిల్లీ నుంచి బొంబాయిలో వెళ్ళి ఉద్యోగంలో చేరాను అనమాట. సార్ మన్మోహన్ సింగ్ మీరు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆ పోస్ట్ తీసుకున్న సందర్భంలో ఆయన ఇందాక అనుకున్న గతంలో ఆయన ఆర్బీఐ గవర్నర్ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేశారు కదా. మీరు ఆయన దగ్గర నుంచి ఏమైనా సలహా అడిగారా గవర్నర్గా చేరబోయి? అడిగానండి. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారికి నేను తెలుసు, ఆర్థిక కార్యదర్శి చేశాను, ఫైనాన్స్ సెక్రటరీ చేశాను. అని చేత ఆయన మీటింగ్స్లో చూసేవారు, డిస్కషన్స్లో చూసేవారు. నా మీద ఆయనకి నమ్మకం ఉండేదని నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు మితభాష కాబట్టి ఎప్పుడు అలా చెప్పరు. అక్కడ కూర్చోబెట్టారంటే దాని అదే ఎగ్జాంపుల్. గవర్నర్గా అపాయింట్ చేశారు. గవర్నర్గా అపాయింట్ చేసినప్పుడు అది కొంచెం నేను ఊహించని డెవలప్మెంట్ అనమాట. నన్ను గవర్నర్గా వేస్తారని నేను అనుకోలేదు. నా మీద నమ్మకం ఉంచి వేశారు. పదవి ఇస్తారని మీకు తెలియని కూడా కలలో కూడా లేదు, ఊహలో కూడా లేదు. అంటే ఊహలో కూడా లేదు. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. వారం రోజుల ముందు ఏదో నన్ను కూడా పరిశీలిస్తున్నారని ఉంది, కానీ అంతకుముందు మటుకు లేదు, అసలు తెలియదు. సో మన్మోహన్ సింగ్ గారు నా మీద నమ్మకం ఉంచి నన్ను గవర్నర్గా అపాయింట్ చేశారు కాబట్టి ఆయనకి ఎలాగ థ్యాంక్ యూ చెప్పాలి. ఐఏఎస్ నుంచి విరమిస్తున్నాను కదా ఫైనాన్స్ సెక్రటరీగా, అది కూడా ఆయనకి చెప్పాలి. కర్టసీగా వెళ్ళాను అన్నమాట. ఆయన సౌత్ బ్లాక్ ఆఫీస్లో ఢిల్లీలోను. సాధారణంగా ఆయన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళ కలవడం తక్కువ. ఎప్పుడు ఏదో మిగిలిన వాళ్ళతో డిస్కషన్స్లోను మీటింగ్స్లోనూ చూసేవాడిని. ఆ మీటింగ్లో మటుకు పొద్దున్న 11 గంటలకి ఆయన ఒక్కరు కూర్చున్నాను, నేను కూర్చున్నాను. పాపం మాట్లాడారు 1-to-1. నేను చెప్పాను, థ్యాంక్ యూ సార్, నన్ను అపాయింట్ చేశారు, మీరు నా నమ్మకం ఉంచి. అంటే ఆయన కూడా ఏదో ఆయనకు వచ్చిన మాట అన్నారు, లేదు నువ్వు మాకు తెలుసు, చాలా సమర్థవంతుడివి, నువ్వు చేయగలిగిను అని నీ మీద నమ్మకంతోనే పెట్టాము. నేను చెప్పవలసింది నేను చెప్పాను, ఆయన చెప్పవలసింది ఆయన చెప్పారు. తర్వాత ఒక 10 నిమిషాలు అయ్యాక నేను అడిగాను, సార్ మీరు కూడా గవర్నర్ చేశారు కదా, మీరు నాకు ఏమైనా సలహా ఇవ్వగలరా? నేను ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగానికి వెళ్తున్నాను, మీరు నాకు ఏమి సలహా ఇస్తారన్నాను. ఆయన చాలా మర్యాదస్తుడు, మితభాషి మన్మోహన్ సింగ్ గారు. ఆయన అన్నారు, సుబ్బారావు నేను నీకు చెప్పేదే ఉంది, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి, నువ్వు దేశాన్ని చూసావు, మీ రాష్ట్రంలో పనిచేసావు, ఇక్కడ ఢిల్లీలో పనిచేసావు, ప్రపంచ బ్యాంకులో పనిచేసావు, దేశ విదేశాలు చూసావు, నీకు పరిస్థితులు అన్నీ తెలుసు, ప్రజలు తెలుసు, నీకు ఆర్బీఐ ఏం చేస్తుందో కూడా నీకు తెలుసు, నువ్వు సమర్థత ఉంది, నువ్వు వెళ్ళి చెయ్యి, నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు. సరే ఈయనకి సలహా ఇవ్వడం ఆయనకి పెద్దగా ఆయన సలహా ఇవ్వడానికి ఏం సుముఖతగా లేరని నేను అనుకుని ఇంకో 5 నిమిషాలు కూర్చొని మర్యాదపూర్వకంగా లేచి, నమస్కారం సార్ నేను వెళ్తానన్నాను. సో నేను లేచినప్పుడు పాపం ఆయన కూడా కుర్చీ నుంచి అటుపక్క నుంచి లేచి వచ్చి తలుపు దాకా వచ్చారనమాట. మీ భుజం మీద చేసి తలుపు దాకా వెళ్ళాక నేను తలుపు తెచ్చినప్పుడు నా భుజం మీద చేసి, సుబ్బారావు ఒక నిమిషం ముందు దాకా అడిగావు కదా 5 నిమిషాల కిందట ఏదో సలహా అని, నేను ఇవ్వలేనన్నా కానీ ఒకటి ఆలోచించా, ఒక సలహా ఇస్తాను నీకు అన్నాను. ఏమిటి సార్ అన్నాను. ఏమైనా తలుపు దగ్గర అనమాట, తలుపు సగం తెరిచున్నప్పుడు. ఏంటి సార్ అంటే, నువ్వు చూడు గవర్నమెంట్ నుంచి ఆర్బీఐకి వెళ్తున్నావు, గవర్నమెంట్లో ఉంటే నీకు ప్రజలు, పాలిటీషియన్స్, టూరింగు, దేశాన్ని చూడడం ఇది అది ఉంటుంది. ఆర్బీఐలో ఒక ఐవరీ టవరు, అక్కడ ఉంటే నీకు అంత అనాలిసిస్, నంబర్సు, ఇన్ఫ్లేషను, ఇంట్రెస్ట్ రేటు, క్రెడిట్ గ్రోత్, మనీ సప్లై, ఇటువంటి నంబర్లే వస్తాయి. కానీ ఇందాక అనుకున్నాను చూసారా, ఇన్ఫ్లేషన్ 4.7%, 5.4%, అలాగే అనుకుంటావు. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకో, ప్రతి నెంబర్ వెనకాల ప్రజలు ఉన్నారు, నువ్వేం చేసినా ప్రజల మీద ప్రభావం ఉంటుంది, అది మటుకు నువ్వు గుర్తుంచుకో. ఆ నెంబర్లతోనే ఆడుకుంటూ, ఆ నెంబర్లతోనే అంతా పాలసీ డిసైడ్ చేస్తూ చూసుకోకు, నెంబర్లు గ్రహించు, కానీ నెంబర్ల వెనక ప్రజల బాధ్యతలు, ప్రజల బాధలు గుర్తుంచుకో అన్నారు. మీరు ఫైనాన్స్ సెక్రటరీగా స్టేట్ గవర్నమెంట్లో చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా 2 టర్మ్స్ చేశారు కదా సార్. మీకు ఇటుపక్క కుర్చీ తెలుసు, ఇప్పుడు అటుపక్క కుర్చీ కూడా తెలిసింది ఆర్బీఐ గవర్నర్ అయిన తర్వాత. అప్పుడు మీరు ఆ పాత్రలను మీరు ఎలా మిమ్మల్ని సమన్వయం చేసుకున్నారు సార్? అదేదో సమన్వయం, కుర్చీలో కూర్చొని ఆలోచించేసింది కానీ ఏదో జరిగిందనమాట. కానీ ఒకటేమిటంటే, ఇందాక చెప్పాను కదా, ఆర్బీఐకి స్వతంత్రత ఉండాలి, ఆర్బీఐ ఇండిపెండెంట్గా ఆలోచించాలి. అంటే ఆర్బీఐ ఇండిపెండెంట్గా ఆలోచించాలంటే మేము గవర్నమెంట్ మాట వినము, గవర్నమెంట్ వెళ్ళి కన్సల్ట్ చేయము, అలా కాదండి. ఇప్పుడు ఆర్బీఐ ప్రతిసారి పాలసీ చేసినప్పుడు అందరినీ కన్సల్ట్ చేస్తుంది. ఎకానమిస్ట్ని, ఫైనాన్షియల్ మార్కెట్స్ని, బ్యాంకర్స్ని, నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీస్ని అందరినీ కన్సల్ట్ చేస్తుంది. అట్లాగే గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మేము ఆర్బీఐలో మేము అనుకుంటున్న ఆర్థిక పరిస్థితి ఇది, ఇన్ఫ్లేషన్ ఇలా ఉంది, ఎక్స్చేంజ్ రేట్ ఇలా ఉంది, మనీ సప్లై ఇలా ఉంది, దీనివల్ల మేము ఇలా చేయాలనుకుంటున్నాము, మీకు చెబుతున్నాను అని చెప్పాలి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చెప్పచ్చు, నువ్వు చేస్తుంది ఇలా ఉంది కానీ ఇలా చేస్తే మంచిది కదా
అని చెప్పచ్చు. కానీ ఇలా చెయ్యి అని చెప్పడానికి వీల్లేదు. ఇలా చేస్తే మంచిది కదా, కొంచెం ఆలోచించు అని చెప్పాలి. ఆ మాట వినాలి, ఆలోచించు అన్న మాట వినాలి. కానీ వాళ్ళు ఇలా చెయ్యి అని వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు చెప్పినా మనం చేయకూడదు. ఇప్పుడు మామూలుగా మనకు ఈ పెద్ద నోట్లు రద్దు చేశారు, డిమానిటైజేషన్ అంటారు కదా, దానివల్ల చాలా లాభం జరుగుతుంది దేశానికి అని ఒక పిలుపుతో చేశారు. అది నిజంగా మనకు జరిగిందా, మనకు రావాల్సిన లాభం మన దేశానికి జరిగిందా? కానీ ఒకటేమిటంటే గవర్నమెంట్ వారు అనుకున్నది, మనం అనుకుంటున్నాం ప్రజలు, కానీ వాళ్ళు ఏమిటనుకున్నారు, చాలామంది బ్లాక్ మనీ డబ్బుల్లో దాచారు, వాళ్ళ బీరువాల్లో కానీ బ్యాంక్ లాకర్స్లో కానీ ఎక్కడెక్కడో దాచేశారు. ఇప్పుడు మనం డిమానిటైజ్ చేసి ఆ డబ్బు అంతా తిరిగి వచ్చేస్తుంది. ఆ డబ్బు మనం తీసుకుని పేద ప్రజలకి పంచిపెట్టేయచ్చు. మనకు గొప్పవాళ్ళం అవుతాం, మనకు ఓట్స్ వస్తాయి, ప్రజలు నమ్ముతారని అనుకుని చేశారేమో అని మనం అనుకుంటున్నాం. కానీ అలా జరగలేదు. ఆ బ్లాక్ మనీ ఏది రాలేదు, గవర్నమెంట్కి ఏం అందలేదు. ఎందుకంటే ఎవరైతే పన్నులు ఎగ్గొట్టి బ్లాక్ మనీ సంపాదించారో వాళ్ళు ఎవరు డబ్బు నోట్ల రూపంలో పెట్టుకోలేరు. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్లోనూ లేకపోతే స్విస్ బ్యాంక్ అకౌంట్స్లోనూ లేకపోతే బంగారంలోనూ ఏదో దాచుకున్నారు. కానీ నోట్స్లో దాచుకున్న వాళ్ళు చాలా తక్కువ. అంచేత గవర్నమెంట్ వాళ్ళు ఆశించినట్టు ఆ డబ్బు వాళ్ళకి తిరిగి రాలేదు. కానీ మనం ఇప్పుడు 8 సంవత్సరాలు జరిగింది కాబట్టి అసలు డిమానిటైజేషన్ జరిగిన మూలంగా దేశానికి నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఏదో అప్పుడేదో ప్రజలు చాలా కష్టపడ్డారు, ఆ నష్టం అయిపోయింది అనుకుందాం. ఎలా చూడాలి? బ్లాక్ మనీ ఎప్పుడు వస్తుంది? ప్రజలు పన్నులు ఎగ్గొడతాయి. బ్లాక్ మనీ కంట్రోల్ అయితే పన్నులు పెరుగుతాయి. సో మనం చూడవలసింది ఏమంటే పన్నులు పెరిగాయా లేదా, గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరిగిందా లేదా. 8 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ చూస్తే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరిగింది. నాట్ ఓన్లీ అబ్సల్యూట్ నెంబర్, యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి చూస్తే కూడా పెరిగింది. ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కానీ జనాలకి ఓట్ల కోసం కావచ్చు, లేదా పరిపాలన కోసం కావచ్చు, నిజంగా ప్రజల పట్ల ఒక కన్సర్న్ కోసం కావచ్చు, ఉచితాలు అనేది కామన్ అయిపోయింది. ఈ ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? సంక్షేమం ఉచితం మధ్య మనం దాన్ని ఆ గీత ఎలా గీసుకోవాలి? ఆ గీత గీసుకోవడం దగ్గరే సమస్య వస్తుందండి. మనది కొంచెం బీద దేశం, బీదరికం తగ్గింది, పోవర్టీ తగ్గింది. కానీ బీదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకాను హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు కొన్ని ఉచితాలు ఇవ్వడం, వాళ్ళకి కొన్ని సేఫ్టీ నెట్స్ ఇవ్వడం సబబు గవర్నమెంట్ ఉందంటే. కానీ ఎంతవరకు ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇదేదో గవర్నమెంట్ ఆదాయం నుంచి ఎక్కువ సంపాదించి ఇస్తున్నది కాదు, అప్పులు చేసి ఇస్తున్నారు. అప్పులు చేసి ఉచితాలు ఇస్తే మనం ఈ అప్పు ఎలా కట్టాలి? అప్పులు తీర్చే భారం ఎవరి మీద పడుతుంది? మీ పిల్లల మీద, నా పిల్లల మీద. ఆ అప్పులు లేకుండా ఆదాయం నుంచి ఇస్తే అదొకటి, కానీ అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు ఇవ్వడం సమంజసం? కొంత ఇవ్వాలి, కానీ ఎంతవరకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేది సమస్య. మన భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది, నిర్మాణం అయింది. మన జీడిపిలో మనం 3వ స్థానంలో ఉన్నాము, లెక్కలు చెబుతున్నారు. అలాగే మన టాప్ 5లో కూడా చాలా చక్కచక్క మనం పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలామంది చెబుతున్నారు. యాక్చువల్గా ఇది బలుపా వాపా, మనం ఎక్కడున్నాము ఆర్థిక పరంగా? మన భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఉందా ఈరోజు? అంటే ఇప్పుడు మనం 5th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచ దేశాల్లో మనం 5వ అతిపెద్ద ఎకానమీ అంటారు. అది నిజమే. ఎందుకంటే 10 ఏళ్ల కిందట 11వ ర్యాంకులో ఉండేవాళ్ళం. ఈ 10 ఏళ్లలో 5వ ర్యాంకుకి వచ్చాము. మన పైన 4 దేశాలు ఉన్నాయి. మన జీడిపి $3.9 ట్రిలియన్, దాని మన 5th లార్జెస్ట్. కానీ 5th లార్జెస్ట్ కానీ మనం ఇంకా బేద దేశం. అంటే 1.4 బిలియన్ పీపుల్. వాళ్ళు మనకంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్నా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు మనకంటే తక్కువ, చిన్న ఎకానమీ. సో మన పెద్ద ఎకానమీ, మన జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి. కానీ ఎలా చూడాలి? ఏ దేశం పేద దేశమా, గొప్ప దేశమా, మధ్య తరహా దేశమా అని పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడాలి. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి చూస్తే మన దేశం చాలా తక్కువలో ఉంది. ప్రపంచ దేశాల్లో మన 136వ ర్యాంకు. పూర్తి పెద్ద ఎకానమీ సైజుని బట్టి చూస్తే 5వ ర్యాంకు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బట్టి చూస్తే 136వ ర్యాంకు. అవన్నీ మనం ఇంకా సాధించాల్సి ఉంది. అది మనం ఆ విధంగా ఎప్పటికైనా మనం వెళ్ళే అవకాశం ఉంది, విశ్వాసం తప్పకుండా ఉంటుందండి. 5 ట్రిలియన్ అని అంటున్నారు కదా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. అది మనం ఎప్పటికీ చేరుకుంటాం సార్? ఏదో 2025కి అన్నారు, కానీ ఇప్పుడు 3.9 ట్రిలియన్ ఏదో ఉంది. 2027కి కానీ 2028కి కానీ తప్పకుండా చేరుకుంటాం. 5 ట్రిలియన్కి అవుతాం. కానీ 5 ట్రిలియన్కి చేరినా మన తలసరి ఆదాయం కొంత పెరుగుతుంది, కానీ
పెద్దగా పెరగదు. అంటే మామూలుగా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా మామూలుగా, అలా 3 భాగాలు డివైడ్ చేస్తారు కదా. మనం ఇప్పుడు ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీగా ఉన్నామా? అంతేగా. అంటే టెక్నికల్గా చెప్పాలంటే మనం లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటారు. దిగువ హై ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్. ఓకే. మనం లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్కి వెళ్ళాము. కానీ మిడిల్ ఇన్కమ్ చాలా బ్రాడ్ రేంజ్ అనమాట. మనం ఆ మిడిల్ ఇన్కంలో చాలా లోలో ఉన్నాం. సో లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ. మనం ఎప్పటికైనా మరి మనం ఈ అభివృద్ధి చెందిన దేశంగా ఈ దిగువ మధ్యతరగతికి, మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి, అక్కడి నుంచి పైకి వెళ్ళే పరిస్థితులు మనకు దేశానికి ఉన్నాయా, ఉంటాయా? అది ఎందుకు తప్పకుండా ఉంటాయి. ప్రధానమంత్రి గారు అన్నారు కదా, మన స్వాతంత్రం వచ్చిన సెంటనరీకి, అవును, 2047కి మనం ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అన్నారు. డెవలప్డ్ కంట్రీ అంటే ఇందాక అనుకున్నాగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది ఇప్పుడు $2,700. తలసరి ఆదాయం $2,700 ఉంది. డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే అది $22,000 ఇవ్వాలి, ఎంత అవ్వాలి. కానీ తలసరి ఇన్కమ్ ఒకటే కాదు డెవలప్డ్ కంట్రీ అంటే. డెవలప్డ్ కంట్రీ అంటే చాలా ఉన్నాయి, ఇంకా 1 2 3 4 పాయింట్స్ యాట్రిబ్యూట్స్. ఇన్కమ్ ఒకటి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతుంది. ఇన్ఈక్వాలిటీ, అసమానత పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అది దేశానికి మంచిది కాదు. గ్యాప్ పెరుగుతుంది డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళ మధ్య. అలాగే మొత్తం బాగా మిలియనీర్లు పెరుగుతున్నారు, అది 1%. 99 మంది మామూలుగానే ఉన్నారు కదా. ఇవన్నీ నుంచి మనం బయటపడటానికి ఎందుకు బయటపడలేకపోతున్నాం? పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడు మోదీ వరకు ఇంత ప్రయాణం. అది చాలా పెద్ద క్వశ్చన్ అండి. అదే సార్, దానికి ఒక్క మాటలో కానీ ఒక 5 నిమిషాల్లో కానీ సమాధానం చెప్పలేము. కానీ అది తగ్గించాలి, ఆ అసమానత తగ్గించాలి. దానికి ఉద్యోగాలు, జాబ్స్ పెరగాలన్నమాట. చాలామందికి ఇప్పుడు ఏదో ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది బాధపడుతున్నారు. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ వాళ్ళకి సరిపడినంత ఆదాయం రావట్లేదు, సరిపడినంత ఉద్యోగాలు రావట్లేదు, ఆ ఉద్యోగాల మీద భరోసా లేదు. అంచేత అదంతా ముఖ్యంగా అసమానత తగ్గించాలంటే మనం ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. స్వామినాథన్ కమిషన్ మనం అసలు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఆచరించే పరిస్థితి జరగట్లేదు కదా ఇన్నేళ్ల నుంచి. దాని గురించి స్వామినాథన్ గారి కమిటీ ఉంది, తర్వాత చాలా కమిటీలు ఉన్నాయి. కరెక్ట్. బ్యూరోక్రసీకి వస్తే మీరు స్టేట్ సెక్రటరీ చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ చేశారు, ఇవన్నీ చేశారు కదా. గతంలో ఐఏఎస్లు అంటే చాలా గౌరవము, చాలా విశ్వాసము, ఒక నమ్మకము ఉండేది. ఈ మధ్య సన్నగిలితో ఉంది కదా. ఈ వ్యవస్థల యొక్క గౌరవాన్ని, సివిల్ సర్వెంట్స్ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకోవాలి? అలాగే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ యొక్క ప్రభావం పెరుగుతోందని ఇన్ని జరుగుతున్నాయి. చాలామంది చాలా అత్యంత విలువైన భారతదేశంలోనే టాప్ సర్వీస్గా భావించే ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ వ్యవస్థ ఆ వ్యక్తుల మధ్య ఎటువంటి మనం ఆ గౌరవాన్ని, ప్రతిష్ట ఏ విధంగా కాపాడాలి సార్? కానీ ఒకటి చెప్పాలి, ఏమిటంటే ఈ ఐఏఎస్ మన స్వతంత్రం వచ్చాక, స్వతంత్రం ముందు మనకి ఐసిఎస్ అని ఉండేది, సివిల్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్, బిఫోర్ ఇండిపెండెన్స్. తర్వాత ఐఏఎస్ మన దేశం స్వతంత్రం వచ్చింది, మనం కొత్త ఐసిఎస్ నుంచి బ్రేక్ చేసి మనం కొత్త రాష్ట్రం పెట్టాలి, ఐఏఎస్ పెట్టాలని ఇది ఐఏఎస్ వ్యవస్థ నెహ్రూ గారి టైంలో జరిగింది సార్. నెహ్రూ గారు, పటేల్ గారి టైంలో జరిగింది. ఆయన కూడా సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యారట కదా నెహ్రూ గారు. అది సో ఇది ఏంటంటే ఐఏఎస్లో అప్పుడు కొత్తలో జాయిన్ అయిన వాళ్ళు అప్పుడు మనకి చాలా పెద్ద బృహత్కార్యం. ఎందుకంటే ఇదేదో కొత్తగా స్వతంత్రం వచ్చింది, కానీ ప్రజల్లో చదువులు లేవు, వాళ్ళకి జ్ఞానం లేదు, లో అవేర్నెస్, లో లెవెల్ సొసైటీ. మనం డెమోక్రసీ, యూనివర్సల్ సఫ్రేజ్లో డెమోక్రసీ పెట్టాము. ఇది ప్రపంచంలో ఎప్పుడూ ఇటువంటి ప్రయోగం జరగలేదు. ఇంత జనాభాతో, ఇంత లో లిటరసీతో, యూనివర్సల్ సఫ్రేజ్తో ఎలక్షన్ డెమోక్రసీ పెట్టడం, ఇది సక్సెస్ఫుల్ చేయగలమా లేదా, మనం ప్రజల్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నది చాలా పెద్ద బృహత్ కార్యం. ఆ బృహత్ కార్యానికి నెహ్రూ గారు, పటేల్ గారు లీడర్షిప్ ఇచ్చిన, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మిగిలిన సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్. అటువంటి అప్పటి ఐఏఎస్ ఆఫీసర్స్ అంత గట్టిగా పనిచేసి ఒక ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఒక అడ్మినిస్ట్రేషన్ని కట్టుదిట్టం చేశారు. చాలా మంచి రెప్యుటేషన్ ఉండేది ఐఏఎస్. కానీ రాను ఐఏఎస్కున్న పరిపతి, వాళ్ళకున్న గౌరవం, మర్యాద దిగజారుతూ వచ్చాయి. చాలా కారణాలు ఉన్నాయి. కరప్షన్ అనుకోవచ్చు, క్యాలెస్నెస్ అనుకోవచ్చు, ఇండిఫరెన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే 24-25 ఏళ్ళప్పుడు ఐఏఎస్లో జాయిన్ అయిన కుర్రాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఉత్సాహంతో వస్తారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. కానీ వచ్చాక ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేశాక వాళ్ళు మానుకుంటారు చాలా కారణాల వల్ల.
పాలిటీషియన్స్ అడ్డొస్తున్నారని కానీ, టెంప్టేషన్ కానీ, లేకపోతే ఎందుకు మనకి ఇదంతా అనవసరంగా చేస్తే గొడవల్లోకి వస్తున్నాం, చేయకపోతే జీతం వస్తుంది కానీ ఇండిఫరెన్స్ కానీ, చాలా కారణాల వల్ల ఐఏఎస్లో ఇది పెరిగిపోయింది. సో ఐఏఎస్కున్న మర్యాద అది తగ్గిపోయింది. నేను కొత్తగా ఐఏఎస్లో జాయిన్ అయినప్పుడు నేను పుస్తకాల్లో కూడా రాశాను, ఏదైనా స్కామ్ కానీ స్కాండల్ కానీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో అది చర్చకు వస్తే చాలా గొడవ జరుగుతుంది అనుకోండి అసెంబ్లీలో, అందరూ ఎమ్మెల్యేలు అందరూ లేచి నిలబడి ఆపోజిషన్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని కోపడుతున్నారు, తిడుతున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి లేచి నుంచి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి పెడుతున్నాను అని ఆయన అనగానే అది అంత సర్దుమణిగేది. అంత మర్యాద గౌరవం ఉండేది ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు ఐఏఎస్ల పైన ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. కరెక్ట్, ఐఏఎస్ పైన ఎంక్వైరీలు వస్తున్నాయి. సో ఐఏఎస్కి ఉన్న పరపతి అదంతా తగ్గిపోయింది. సార్ మామూలుగా పివి నరసింహారావు గారు, వాజ్పేయి గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రులుగా, అలాగే ఆర్థిక మంత్రులుగా చూసుకుంటే చిదంబరం గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు. ఈ మొత్తం ప్రయాణంలో మనం ఎప్పుడు చాలా బాగుందని చెప్పాలి. అలాగే పివి నరసింహారావు వర్సెస్ మన్మోహన్ సింగ్ చెప్పలేదు. ఎలా చెప్పాలి? ఎందుకంటే ఒక పరిస్థితి, ఒక పాలిటీషియన్ ఇంకో పాలిటీషియన్ కానీ, ఒక పొలిటికల్ లీడర్ని ఇంకో పొలిటికల్ లీడర్కి కంపారిజన్ చేయడం నాకు తెలియదు, అంతగా వాళ్ళకి తెలియదు, ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చేయలేను. కానీ ప్రతి ప్రైమ్ మినిస్టరు, ప్రతి ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళకు వచ్చిన ఛాలెంజెస్ దానికి రెస్పాండ్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన సమస్యలు, వాళ్ళకు ఉన్న ఆబ్జెక్టివ్స్ని బట్టి, అంటే అవి మారుతూ వచ్చాయి. ఇప్పుడు మనం అనుకున్న ఎప్పుడో నెహ్రూ గారు ఉన్నప్పుడు కరువు ఉండేది, తర్వాత కరువు తగ్గిపోయింది. పివి నరసింహారావు గారు వచ్చాక ఎకనామిక్ రిఫార్మ్స్ పెట్టాం. ఆయనకంటే ముందు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అప్పుడేమో రిమూవ్ పావర్టీని, తర్వాత పివి గారు వచ్చారు ఎకనామిక్ రిఫార్మ్స్, తర్వాత ఏమో వాజ్పేయి గారు వచ్చారు, ఆయనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అదంతాను, తర్వాత ఏమో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడేమో చాలా ఎఫర్మేటివ్ యాక్షన్ ప్రోగ్రామ్, మన్రేగా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అవన్నీ మొదలుపెట్టారు. మరి గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఎవరి కాలంలో ఛాలెంజెస్ ఉన్నాయో దానికి రెస్పాండ్ అవుతుంది. అంటే ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ యొక్క ఆర్థిక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక విధానం ఎలా ఉందంటారు సార్? ఒక మాటలో చెప్పాలంటే తప్పకుండా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చాలా మెరుగు జరిగింది. కానీ పూర్తిగా మనం డెవలప్డ్ కంట్రీ అయిపోయాం కానీ, లేకపోతే ఆయన చెప్పినవన్నీ చేశారని కానీ అనుకోలేము. కానీ 10 ఏళ్ల వెనకాలని బట్టి చూస్తే ఇప్పుడు చూస్తే చాలా మెరుగుపడింది. కేంద్రం రాష్ట్రము మనం రెండు ఉంటాయి కదా, ఈ రెండు మధ్య ఆర్థిక విధానాల్లో ఒక సమన్వయము కూడా, బ్యాలెన్స్ కూడా ఉండాలని తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఫెడరల్ కంట్రీ అని మన కాన్స్టిట్యూషన్లో రాయలేరు, కానీ మనది ఒక ఫెడరల్ కంట్రీ. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఎలాగ ఫెడరల్ కంట్రీసో మనది కూడా ఒక ఫెడరల్ కంట్రీ. స్టేట్స్ యొక్క సావరెంటీ, వాళ్ళ యొక్క ప్రత్యేకత గమనించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మనం చాలా మెచ్యూర్ అయ్యాం. డెమోక్రసీలాగా కానీ, ఎకానమీలాగా కానీ, పొలిటికల్గా కానీ మనం మెచ్యూర్ అయ్యాం. ఇప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఉన్నాయి. దేశంలో ఢిల్లీలో వేరే ప్రభుత్వం ఉంది. అందరినీ సమన్వయించుకుంటూ, ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్నాం, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ, దేశంలో ఒక ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పొలిటికల్గా వాళ్ళు రైవల్స్. కానీ పాలించడంలో మటుకు ఇద్దరు సమంగా పనిచేయాలి. ప్రజలకు మంచి చేయాలంటే అక్కడ ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ఆ ఫెడరలిజం డెవలప్ చేయాలి. ఆ మెచ్యూర్ ఇన్స్టిట్యూషన్ హెల్దీగా ఉండాలి. సో మీరు ఇప్పుడు ట్రైబల్ డెవలప్మెంట్ మీద, పేదరికం పట్ల మీరు ఒక నిర్వచనం చెప్తున్నారు కదా. సో మనం ఈ పేదరికం నుంచి ట్రైబల్ డెవలప్మెంట్ని రెండింటిని చూసుకుంటూ, పేదరికం పోవాలంటే మీరు చెప్పేది ఏంటి? పేదరికంకి మీరు ఎటువంటి నిర్వచనం ఇస్తారు సార్? అది మీరు ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అడగాలి. నన్ను అడిగితే ఎట్లా? అధికారిగా మీరు పేదరికం పోవాలంటే ఇందాక అనుకున్నాం కదండి, ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. దానికి ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా పెంచాలి, షార్ట్ టర్మ్లో ఏం చేయాలి, మీడియం టర్మ్లో ఏం చేయాలి, లాంగ్ టర్మ్లో ఏం చేయాలి, ఒక ప్రణాళిక ఉండాలి. తర్వాత అసమానత తగ్గాలి, దానికి ఏం చేయాలి? ఇందాక అనుకున్న వృద్ధి రేటు 5 ట్రిలియన్ అయిపోవడమే కాదు, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పెరగడమే కాదు, కానీ ఆ తలసరి ఆదాయం పెరిగిన ఫలితాలు కింద ఉన్న ప్రజలకు కలగాలి, సదుపాయాలు పెరగాలి, సర్వీస్ డెలివరీ పెరగాలి, పిల్లలకి చదువులు బాగా ఉండాలి, ఆరోగ్య వసతి ఉండాలి,
రోడ్లు బాగుండాలి, పవర్ బాగుండాలి, ముఖ్యంగా అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం. నాకు జరగలేదంటే నువ్వు ఎందుకు జరగలేదు అని మనం ప్రశ్నించే అధికారం మనకు ఉండాలి, దానికి సదుపాయం ఉండాలి. సార్, ఇంత విలువైన మంచి పుస్తకము మిగతా భాషల్లోకి, మాతృభాషల్లోకి కూడా రావాలి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, తెలుగు వ్యక్తి కాబట్టి మీరు తెలుగులోకి ఏమైనా అనువాదం చేసే ప్రణాళిక ఏమైనా చేస్తున్నారా సార్? తప్పకుండా ఆలోచిస్తానండి. ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ ఎడిషన్ జరుగుతుంది. తప్పకుండా ముఖ్యంగా తెలుగు నా భాష కాబట్టి, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని కాబట్టి తప్పకుండా తెలుగులోకి ముందు మిగిలిన భాషల్లో కూడా అనువాదం చేయాలి. తర్వాత నాకు ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఏమనిపించిందండి సార్, మీరు మామూలుగా మొట్టమొదటిగా ప్రారంభంలో తెలుగు మీడియంలో చదువుకొని తర్వాత ఇంగ్లీష్లో మీడియంలోకి మారిన తర్వాత ఎంతో ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ ఒక బ్రిటిషరు అమెరికన్ రాస్తూ ఉన్నట్టుగా స్టాండర్డ్ అనిపించింది ఇంగ్లీష్లో. అంటే లూసిడిటీ ఉన్నప్పటికీ కూడా అంత ఇంగ్లీష్ని మీరు సంపాదించారు భాషని. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలామంది ఆ హ్యాండిక్యాప్డ్నెస్ ఫీల్ అవుతున్నారు తెలుగు మీడియం ఇంగ్లీష్. సో చివరిగా అది మీరు ఒక సూచన, ఒక సలహా ఇవ్వండి యువతకి. తెలుగు ఇంగ్లీషే కాదండి, మన స్కూల్స్లో క్వాలిటీ పెంచాలి. ఎంతసేపు మనం టీచర్లు, ఎన్రోల్మెంట్ రేట్స్ అవి చూసుకుంటాం, అవన్నీ చూసుకోవాలి. కానీ అచీవ్మెంట్ లెవెల్స్ తగ్గుతున్నాయి కదా. వాళ్ళేమో ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక సర్వే చేసి 5వ క్లాస్ చదివిన పిల్లాడు 2వ క్లాస్ పుస్తకం కూడా చదవలేకపోతున్నాడు, 2 అంకెల గుణింతాలు కూడా చేయలేకపోతున్నాడు, ఒక్క సెంటెన్స్ ఇంగ్లీష్లో కూడా చెప్పలేకపోతున్నాడు అంటున్నారు కదా. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెలివరీ పెంచాలి. సో తెలుగు మీడియం పునాదుల నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారిన తర్వాత మీరు ఎదుర్కొన్నవని ఇందులో రాశారు. సరే, అనేక మంది అలా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి తెలుగు మీడియం నుంచి వచ్చి అనేక భాషలు నిష్ణాతులై ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ జీవితం కూడా అటువంటిదే. సో కాబట్టి మనకు ఆ హ్యాండిక్యాప్డ్నెస్ అవసరం లేదు, విద్యలో క్వాలిటీ పెరగాలి, నాణ్యత పెరగాలి అనేది మీ ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ సార్, మీ సమయం, విలువైన సమయాన్ని ఇచ్చారు. ఈ పుస్తకం మనందరం చదువుదాము, పదే చదువుదాం. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.